ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి వారికి రేపు పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో శాస్త్రోక్తంగా సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వేద పండితుల వేదాశీర్వచనం. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు మొక్కులు చెల్లించుకున్న కుటుంబ సభ్యులు. ఘనంగా శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం. దైవనామ స్మరణలతో మారుమోగిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం. హైదరాబాద్ తిరునిలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శేషవాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవానికి గురువారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. మే 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచుపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ పుష్పయాగ మహోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పుట్టమట్టిని యాగశాలకు తీసుకువచ్చిన అర్చకులు మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి వైఖాన సాగమోక్తంగా అంకురార్పణ చేశారు. రేపు ఉదయం స్థాపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగ మహోత్సవం శ్రీ గోవిందరాజస్వామి వారికి వేడుకగా నిర్వహించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మీదుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి జేఈఓలు వి వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ అధికారులు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
అనంతరం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి ధ్వజస్తంభానికి ప్రణమిల్లారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. ఈ సందర్భంగా రంగనాయక మండపం వద్ద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దంపతులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలుకరించి కుశల ప్రశ్నలు వేశారు. అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన ముఖ్యమంత్రి భక్తజనుల నడుమ పెద్దజేరు మఠానికి చేరుకున్నారు. మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఆ తర్వాత అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి సప్తగిరీసునికి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం తిరుమలలో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తన చిన్ననాటి నుండి ఇలవేల్పు దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగాపురం మీదుగా నడిచి వచ్చి దర్శించుకునేవాడినని తెలిపారు.
అందరికీ నమస్కారాలు. ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత నేను చాలా ఎలక్షన్ చూసాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తీర్చుకోవడానికి నడిచి వచ్చేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళేవాళ్ళం. అది నా జీవిత ప్రారంభం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. 2003 నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్, ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేరు. అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు. దానికి కారణాలు అనేకం కావచ్చు. ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపవాదు రావచ్చు, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది, ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రాణభిక్ష పెట్టుండొచ్చు. కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఒకసారి ఇవన్నీ చరిత్రలు. ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టాడు. అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాంశ పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ఇస్తున్నాడు. అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒకరోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం. అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటాను. నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్, ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి, భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటే అందులో 30% తెలుగు వాళ్ళు ఉండాలి. అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి. సంపదగా కొంతమందికే పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు, మా ఇంటి విలువెలుపు. ఎప్పుడు కూడా నేను సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్ఠతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం. ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని
ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది, భారతీయులు కూడా వెళ్ళారు. ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటారు, జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి, చూడాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీటీడీ ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ చూపించి ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా నాంది పలుకుతాం. అనంతరం శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దర్శనార్థం తిరుచానూరు ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాన్ని బహుకరించారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఆపై ఆలయంలోని ఆశీర్వాద మండపంలో జేఈఓ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజపటాన్ని, స్వామి అమ్మవార్లను ఆలయ వీధుల్లో ఊరేగించారు. ఆపై ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెవు చేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన గురువారం ఉదయం శేషవాహన సేవ జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకార శోభితులను చేసిన స్వామివార్లను శేషవాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శేషవాహన సేవ విశేషంగా సాగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు శేషవాహనంపై స్వామివార్లను సేవించి నీరాజనాలు సమర్పించారు. బంగారు మెడల
మెడలలోన పరమాత్ముడు వాడే. సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠ మాసం గురువారాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని గురు దక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, శనగల హారాలతో స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి సేవలో పులకితులయ్యారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః
తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదాదేవి అభిషేకం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పుబ్బా నక్షత్రాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. నిత్య ఉపచారాలను నిర్వహించిన తర్వాత అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై గోదాదేవి అమ్మవారికి పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో అభిషేకం చేసి నైవేద్యము, కర్పూర హారతులు సమర్పించారు. భద్రాద్రి దివ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సమీపంలో పవిత్ర గోదావరి నదీ తీరాన కొలువైన కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా కల్పవృక్ష నారసింహుడు ఈ పుణ్య ప్రదేశంలో అనుగ్రహిస్తున్నారు. స్వామివారి దర్శనం, స్వామివారి అభిషేక వీక్షణం ఎంతో పుణ్యఫలంగా భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పూలమాలలతో సుందరంగా అలంకరణలు చేశారు. ఆ తర్వాత కల్పవృక్ష సాలగ్రామ నరసింహునికి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. చారిత్రక వరంగల్ నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి, శ్రీ మహాలక్ష్మికి ఏకకాలంలో అభిషేకం చేశారు. ప్రధాన కలశాలలోని పవిత్ర జలాలతో అర్చకులు సంప్రదాయ శోభితంగా అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను, హారతులను సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పరిమళగిరిపై కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత పూలమాలలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.